హాయ్ అండి. టైం చూడండి, ఇప్పుడు నైటు 10:58 అయిందండి. ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదనమాట. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వెంటనే ఇచ్చేసేయాలండి. ఇంకా దీంట్లో థ్రెడ్ కటింగు, పేపర్ కటింగ్ ఉంటది కదా! అవన్నీ కంప్లీట్ చేసి మార్నింగ్ కుందన్ స్టిక్ చేసేసి ఇంకా మార్నింగ్ 9:30కి 9 కల్లా కస్టమర్కి ఇచ్చేయాలండి. కాకినాడ నుంచి ఒక అక్క అయితే మన దగ్గర వర్క్లో అయితే ఆర్డర్ ఇచ్చారనమాట మనకి. అందుకని చెప్పేసి ఇంకా ఆల్రెడీ స్టిచ్చింగ్కి ఇచ్చిన బ్లౌజులు అయితే వచ్చినాయండి. ఆల్రెడీ వర్క్ వేసిన బ్లౌజులు అయితే అక్కడ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. 12 అయితే అయిందనమాట. 12కి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఒకసారి టైమింగ్ చూడండి. ఫ్రంట్ టైమింగ్ వచ్చేసి 1 అవర్ అనమాట, 2 మినిట్స్ తక్కువ. హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. శారీ కలర్ వచ్చేసి పెసరపచ్చ అండి. పెసరపచ్చ మొత్తం కూడా టిష్యూ టైప్లో గోల్డ్ టిష్యూ అండి. గోల్డ్ టిష్యూలో మనకి సిల్వర్ ఫ్లవర్ అయితే వీవింగ్ అవుతుందండి. శారీ మొత్తం కూడా, శారీ బాడీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చేసి మనకి ఎడ్జ్లో అయితే పింక్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి 12 ఇంచ్ బార్డర్ అండి. మిడిల్ పార్ట్లో చూడండి మనకి కడీ బార్డర్లా వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే రన్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్లా ఉందండి. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. కొంచెం హడావిడిగా వీడియో షూట్ చేస్తున్నాను ఏమనుకోకండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. వచ్చేసి కంచిపట్టు శారీ అంటండి. నాకైతే క్లారిటీగా తెలీదు. కంచిపట్టు శారీ అని అయితే చెప్పారు కస్టమరు. శారీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ అందమైన శారీకి వర్క్ ఎలా వేసాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చేశానండి. సింపుల్ వర్కే సెలెక్ట్ చేసుకున్నారు. సింపుల్లో కూడా గ్రాండ్గా ఉండాలి నాకు అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు చాయిస్ అనేది ఇచ్చేసాను నేను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ అండి. దగ్గరగా చూపిస్తాను చూడండి ఒకసారి. నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా 550 అండి. ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. ఇక్కడ మనకి డిజైన్ కూడా వస్తుందండి బార్డర్ టైప్లో, కానీ కస్టమర్ హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ ఫ్లవర్ బంచ్ అండ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఎప్పుడైనా సరే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేయించుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. శారీ కలర్లో మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే వేయించాము. అండ్ చిట్టి డోరీస్ కూడా పెట్టించానండి. డోరీస్ అయితే ఇలా పెట్టారనమాట. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మీరు కనుక మన దగ్గర వేయించుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అండి. చూసారు కదా. అండ్ ఉషా 550 కాదండి, మన దగ్గర 12 నీడిల్ మిషన్ కూడా ఉంది. దానిపైన కూడా వర్కులు వేసిస్తానమాట. ఉషా 550 కాదు, 12 నీడిల్ మిషన్ కూడా ఉంది. దానిపైన కూడా వర్కులు వేస్తాను ఇక నుంచి. ఫైనల్గా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇప్పుడు సెకండ్ శారీ అండ్ సెకండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అనమాట. ఇది వచ్చేసి 10th క్లాస్ అమ్మాయి శారీ అండి. స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు మన దగ్గర బ్లౌజ్ని అయితే కస్టమైజ్ చేయించుకోవడానికి ఇచ్చారు. కానీ పాపం ఈరోజు కనుక్కుంటే ఈ రోజుకైతే బ్లౌజ్ కావాలన్నారనమాట. స్టిచ్చింగ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చేసాను. కానీ వాళ్ళకైతే పాపం ఫంక్షన్ అయితే ఆపేశారంటండి. ఇంత ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎంత ఫీల్ అవుతారు కట్టుకోకపోతే. శారీ మెయిన్ కలర్ చూపిస్తాను చూడండి ఒకసారి. శారీ మెయిన్ కలర్ అయితే ఇదండి. పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా చెక్స్ వస్తాయి. కింద వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ అనమాట. చాలా లైట్ వెయిట్గా, చాలా హగ్గీ ఫీలింగ్ ఉంటుందండి. మంగళగిరి పట్టు శారీస్ కంట్లో పడవ, కట్టుకుంటే వాటి లుక్కే వేరండి. నిజంగా చెప్తున్నాను. ఎంత రిచ్గా కనిపిస్తారంటే అంత బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కట్టుకున్న టైంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్ని శారీస్ అయినా కట్టుకోండి, మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ కట్టుకున్న వాళ్ళపైకి కళ్ళన్నీ తిరుగుతాయి అన్నమాట. అంత నీట్ ఫినిషింగ్గా ఉంటుంది కట్టుకున్నా కానీ. ఆ శారీ కట్టుకుంటే ఆ దర్జానే వేరు, చెప్తున్నా కదా. ఇది వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీకి బోట్ నెక్ అయితే మనం కస్టమైజ్ చేసామండి. అసలు ఎంత క్యూట్గా ఉంటుందోనండి. డోరీస్ కొంచెం లూజ్గా బొద్దుగా పెట్టారండి. నెక్స్ట్ టైం అయితే మంచిగా పెట్టమని చెప్తాను. కొంచెం సన్నగా థ్రెడ్స్ అనేవి కొంచెం సన్నగా ఉంటేనే చాలా బాగుంటాయండి. డోరీస్ అయితే ఇది ఇలా పెట్టేశారండి. వర్క్ చూడండి ఒకసారి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట.
ఇది వచ్చేసి మనకి బోట్ నెక్లు డ్రాప్ షేప్ అండి. ఈ వర్క్ అనేది నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తున్నాను అనమాట. శారీ చూపించలేదు కదండి మొన్న. ఇది వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే మనం శారీ కలర్ పైపింగ్ ఇచ్చాము, శారీ కలర్ చక్కగా ఫ్లవర్స్ ఇచ్చేసాం, శారీలోని కలర్స్తో అయితే వర్క్ అనేది ఫినిష్ చేసామండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా సింపుల్గా. అంటే 10th క్లాస్ అమ్మాయికి ఎలా అయితే ఉండాలో హెవీగా కాకుండా సింపుల్గా ఎంత బాగుంది. సింపుల్లోని గ్రాండ్ లుక్ అనమాట. స్కూల్కి ఈ శారీ కట్టుకొని వెళ్ళినా కూడా ఎంత డీసెంట్గా ఉంటుందంటే అంత డీసెంట్గా ఉంటుందండి. అసలు హెవీగా లేకుండా చాలా హ్యాపీ నుంచి ఈవినింగ్ వరకు కూడా చక్కగా క్యారీ చేయగలుగుతారనమాట ఈ శారీ అండ్ బ్లౌజ్ అండి. చక్కగా మనం చూడండి లోపల ఊర్లాక్ కూడా చేసేసామన్నమాట. ఫినిషింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి నడుము దగ్గర నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, థ్రెడ్ పైపింగ్ కూడా ఇచ్చేసాము. చాలా బాగుంది. శారీ కలర్లో థ్రెడ్ పైపింగ్, శారీ కలర్లో మెయిన్ పైపింగ్ అనమాట. పైపింగ్ అంటే ఇది వర్క్లో వచ్చే పైపింగ్ అండి, అందరికి అర్థం అవ్వాలి. మేమంటే మా భాషలో, మిషన్ భాషలో బద్ద అంటాం అనమాట. గోటు లేదంటే పైపింగ్ ఏంటి స్టిచ్చింగ్ వాళ్ళు మాట్లాడుకునే భాష. చాలా బాగుంది కదండి. ఇదైతే చూపించాలనిపిస్తుంది. డిజైన్ దగ్గరగా చూడండి ఫినిషింగ్ ఎలా ఉందనేది. చాలా బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి వర్కులు కనుక మీరు వేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఈ వీడియోకి అయితే హాయ్ చెప్పేసి చక్కగా వాట్సాప్ చేశారనుకోండి, డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వర్క్ కూడా చక్కగా మీరు వేయించుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.